హలో, నేను మిస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంత డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు. ఆయన శాంతికి ప్రతిరూపంగా చెప్పుకుంటూ ఉన్నారు. నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరుకుంటూ ఉన్నారు. అదే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఆయన పేరుని నోబెల్ బహుమతి కోసం ప్రతిపాదించారు. అఫీషియల్గా అమెరికాకు సంబంధించినటువంటి లీడర్ కూడా ఇప్పుడు అమెరికా ప్రభుత్వం కూడా ప్రతిపాదిస్తూ ఉంది. మరి ఆయన్ని శాంతి కాముకునిగా, నోబెల్ శాంతి బహుమతి అర్హునిగా మనం గుర్తించాలా అనంటే, తాజాగా జరిగినటువంటి పరిణామాలను మనం గమనిస్తే కనుక ఆయన నిజంగా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశారా, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపేశారా అనంటే ఏమాత్రం ఆయన కాదు. పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ఆగిపోవడానికి సౌదీకి సంబంధించినటువంటి రాజు కారణము. ఎందుకంటే ఆ రోజున సౌదీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటిస్తున్నప్పుడు మనకి పెహల్గాం దాడి జరిగింది. అందుకే సౌదీ రాజు ఇనిషియేటివ్గా తీసుకొని పాకిస్తాన్ తోటి మాట్లాడి యుద్ధం ఆపేలాగా ప్రయత్నం చేశారనేది ఒకటి. పాకిస్తాను బాగా దెబ్బతింది ఆపరేషన్ సింధూర్ కారణంగా. దాంతో కాళ్ళబేరానికి అమెరికాకి వెళ్ళింది. కానీ అమెరికా జోక్యాన్ని భారతదేశం అంగీకరించదు అనేటువంటి ఉద్దేశంతో సౌదీ రాజు నుంచి ఫోన్ వచ్చింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ మునీర్కి. అప్పుడు మునీర్ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన మేరకు సౌదీ రాజు భారత విదేశాంగ శాఖ ప్రతినిధులతోటి సంప్రదింపులు జరిపారు ఫోన్ ద్వారా. అప్పుడు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అనేటువంటి అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమీడియట్గా తన ఎక్స్ ఖాతా ట్రూత్లో సీజ్ ఫైర్ అనేటువంటి ఒక ట్వీట్ని చేశారు. దీంతో ట్రంపే పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధాన్ని ఆపేశారు అనేటువంటి ఒక పెద్ద చర్చ నడిచింది. ఆయన కూడా ప్రతి వేదిక మీద నేనే యుద్ధాన్ని ఆపేశాను అనేటువంటి డబ్బా కొట్టుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోయింది. కాల్పుల విరమణకి కట్టుబడి ఆ రెండు దేశాలు ఉన్నాయి. మరి ఆ పరిణామాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు కాల్పుల విరమణ ప్రకటించాయి ఆ రెండు దేశాలు? యుద్ధాన్ని ఎందుకు ఆపేసాయి? దాదాపు 12 రోజుల పాటు హోరాహోరీగా యుద్ధం చేసుకున్నటువంటి ఆ రెండు దేశాలు సడన్గా యుద్ధాన్ని ఆపేయడానికి ట్రంప్ కారణమా అనంటే కానే కాదని అంతర్జాతీయ జ్యోతివేత్తలు చెప్తున్నారు. మరి ఎవరి కారణం అంటే ఖతార్ కారణం. ఖతార్కి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు కారణం. ఖతారు ఇరాన్ తోటి సంప్రదింపులు జరిపింది, ఇజ్రాయెల్ తోటి సంప్రదింపులు జరిపింది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ట్రంప్ తానే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపేశానని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు వాస్తవం ఏంటంటే ఇరాను పాకిస్తాన్ స్థావరాలని ధ్వంసం చేసింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్థావరాలు ఇరాన్ చుట్టుపక్కల ఉండేటువంటి దేశాల్లో, ఖతార్లో కానీ లేదా ఇతర దేశాల్లో ఉన్నాయి. వాటిని ధ్వంసం చేసింది. దీంతో అపారమైనటువంటి నష్టం అమెరికాకి జరిగింది. అమెరికా అణ్వాయుధాల మీద ఇరాన్ బాంబులు వేసింది. అమెరికా ఎప్పుడైతే B-2 బాంబులు వేయటానికి ఇరాన్ మీద సిద్ధపడిందో అప్పుడే ఇరాన్ అలర్ట్ అయింది. అమెరికా అత్యంత వ్యూహాత్మకంగా ఇరాన్లో ఉండేటువంటి అణుస్థావరాలని ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసింది. కొంత మేరకు సక్సెస్ అయింది. కానీ అమెరికా ఎప్పుడైతే B-2 బాంబర్స్ తోటి బంకర్లలో ఉండేటువంటి అణ్వాయుధాన్ని, అణు పదార్థాలను ధ్వంసం చేయాలని చెప్పి వ్యూహం రచించిందో ఆ క్షణమే ఇరాన్కి తెలిసిపోయింది. దీంతో దాదాపు 400 కేజీల యురేనియంని, అణ్వాయుధాలు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఈ పదార్థాన్ని తరలించేసింది. ఎక్కడికి తరలించిందో తెలుసుకునేటువంటి పరిజ్ఞానం కూడా అమెరికాకి లేదు. ట్రంప్ మాత్రం సిట్యుయేషన్ రూమ్, వైట్ హౌస్లో ఉండేటువంటి వార్ రూమ్లో కూర్చొని ఇరాన్ మీద B-2 బాంబులు ఎక్కడ పడుతున్నాయి, బంకర్లో ఉండేటువంటి అణ్వాయుధాలు ధ్వంసం చేస్తున్నాయా లేదనేది పర్యవేక్షించారు. కొంతమేరకు ఇరాన్ అణ్వాయుధాలని
అణుస్థావరాలని ధ్వంసం చేయగలిగారు. కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయాము అనేది అమెరికా నుంచే అందుతున్నట్టు సమాచారం. అమెరికానే ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఉంది. ఎప్పుడైతే ఇరాన్ మీద B2 బాంబులతోటి అణ్వాయుధాలు ధ్వంసం చేసే కార్యక్రమం జరిగిందో వెంటనే ఇరాన్ అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాల మీద, సైనిక స్థావరాల మీద దాడులు చేసింది. భారీ నష్టం జరిగింది అమెరికాకి అని అంతర్జాతీయ దౌత్యవేత్తలు అంచనాలు వేస్తున్నారు. అగ్రరాజ్యంగా ఉన్నట్టు అమెరికాకి ఇది ఒక పెద్ద అవమానం. ఇరాన్ లాంటి చిన్న దేశం అమెరికాని గడగడలాడించింది. యుద్ధం అలాగే కొనసాగితే అమెరికా పరిస్థితి ఏంటి అన్నటువంటి స్థాయికి ట్రంప్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఒకసారి వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ని అటాక్ చేశారు. ఆ ప్రభావం ఇంకా మర్చిపోలేదు అమెరికా. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఎప్పుడైతే దాడి చేశారో అప్పట్లో కొన్ని దశాబ్దాల క్రితం, అది ఇంకా మర్చిపోలేదు 90s జరిగినటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడిని. అందుకే ఇరాన్ ఎప్పుడైతే అమెరికా స్థావరాలను ధ్వంసం చేసిందో వెంటనే గడగడలాడిపోయాడు ట్రంప్. రాయబారానికి ఖతార్ని ఆశ్రయించారు. పైగా ఇరాన్ ఏం చెప్తుంది, అమెరికా కాళ్ళబేరానికి వచ్చింది, అందుకే మేము యుద్ధ విరమణకు ఒప్పుకున్నాము, అంగీకరించామని చెప్తుంది. ఓపెన్గానే చెప్తుంది. అంతర్జాతీయ మీడియా కూడా దాన్ని ఫోకస్ చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ క్లియర్గా చెప్తున్నారు, అమెరికా కాళ్ళబేరానికి వచ్చింది, అందుకే యుద్ధ విరమణ పాటిస్తున్నాము అని చెప్పారు. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక మిసైల్స్ని ప్రయోగించాలనుకుంటే తాము కూడా సిద్ధమే అని చెప్పి అనౌన్స్ చేసింది ఇరాన్. మరి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు, ఎవరు యుద్ధాన్ని విరమింపజేసినట్టు అనేటువంటి సందేహాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ట్రంప్ ఏమో తానే యుద్ధాలను ఆపేశాను అంటున్నారు. ఆయన ఖతార్ను అడ్డుపెట్టుకున్నారు. పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఆపడానికి ఏమో సౌదీ రాజుని ఉపయోగించుకున్నారు. సౌదీ రాజు చేసినటువంటి ప్రయత్నాన్ని హైజాక్ చేశాడు ట్రంప్. అక్కడేమో ఖతార్ చేసినటువంటి ప్రయత్నాన్ని హైజాక్ చేశాడు ట్రంప్. ఈ రెండు యుద్ధాలని తానే ఆపానని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఆయన డబ్బా కొట్టుకుంటున్నారు. తనకి నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. ఒకవేళ నోబెల్ శాంతి బహుమతి కనుక ఆయనకి ఇస్తే పొలిటికల్ హైజాక్ గేమ్ కింద ఈ అవార్డుని ఇచ్చారా అనేటువంటి ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వస్తుందని చెప్పి ఇప్పుడు దౌత్యవేత్తలు భావిస్తూ ఉన్నారు. మరి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారు? దాదాపు 2022 నుంచి యుద్ధం జరుగుతుంది. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో ట్రంప్ చేశారు. మరి ఎందుకు ఆపలేకపోయారు? ఇవాళ కూడా ఆపలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఇరాన్కి యాక్చువల్గా శాశ్వత మిత్రుడు రష్యా. రష్యా ఇరాన్ రెండు మిత్ర దేశాలు. రష్యా భారతదేశం రెండు మిత్ర దేశాలు. సో అలాంటప్పుడు తటస్థంగా ఉంది. ఇప్పుడు రష్యా ఎందుకు తటస్థంగా ఉంది? ఆల్రెడీ ఉక్రెయిన్ తోటి యుద్ధం జరుగుతుంది రష్యాకి, అందుకని తటస్థంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇరాన్ విదేశాంగానికి సంబంధించినటువంటి మంత్రి అక్కడికి వెళ్ళారు. రష్యా వెళ్ళి పుతిన్ తోటి కలిశారు. మద్దతును కూడా కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే యుద్ధ విరమణ జరిగింది ఖతార్ మధ్యవర్తిత్వం కారణంగా. ఖతార్ మీడియేట్ చేసి అనేక యుద్ధాలను ఆపేసినటువంటి చరిత్ర ఆ దేశానికి ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. అమెరికాకు అంత సీన్ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే నాటో దళాలతో పాటు కొన్ని ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో పోరాడింది. చివరికి అమెరికా సైన్యం పరారైంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశాన్నే ఓడించలేని పరిస్థితుల్లో అమెరికా ఉంటే ఇరాన్ని ఓడించేటువంటి సీన్ లేదు ఆ దేశానికి అని ప్రపంచవ్యాప్తంగా అమెరికా గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఇరాన్ను చూసి అమెరికా భయపడిందంటే ఖచ్చితంగా భయపడింది. ఇరాన్ను చూసి అమెరికా స్థావరాలను ఎప్పుడైతే ఇరాన్ ధ్వంసం చేసిందో ఆ మరుక్షణం నుంచి వణుకు పుట్టింది. అందుకే కాళ్ళబేరానికి అమెరికా వచ్చిందని చెప్పి ఇరాన్ చెప్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చెప్తున్నారు.
ఇరాన్లో అక్కడ ప్రభుత్వాన్ని మార్చేయాలని చెప్పి అమెరికా ప్రయత్నించి కూడా వైఫల్యం చెందింది. మరి ఇలాంటి ప్రయత్నాలు చేసి వైఫల్యం చెందినటువంటి ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలా, దానికి అర్హుడేనా అతను అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.